ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ప్రజాప్రభుత్వంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా రైతు సంక్షేమాన్ని కోరి రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా మొన్నటికి మొన్న 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో జమ చేసి రైతుకు పంట పెట్టుబడి సాయం అందించిన ఘనత మా ప్రజాప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కోయిల్సార్ ఆయకట్టు కింద ఉన్న రైతులందరూ ఆదుకోవాలని, వాళ్లకు సకాలంలో నీళ్ళు అందించి వాళ్ళు పంటలు వేసుకునే విధంగా సకాలంలో పంటలు వేసుకునే విధంగా ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు నాతో పాటు సహచర శాసనసభ్యులారు సోదరిమణి పర్ణికారెడ్డి గారు, నేను, అదేవిధంగా మిగతా ప్రజాప్రతినిధులు, అధికారులు అందరము ఈరోజు ఇక్కడికి కోయిల్సార్కు ఇచ్చేసి కోయిల్సార్ కింద ఉన్న కుడి ఎడమ కాలువలకు సంబంధించిన నీళ్లను ఇప్పుడే రైతులకు వదలడం జరిగింది. ఎందుకంటే రైతులు ఆల్రెడీ తూకాలు పోసుకున్నారు, ఇంకా నాట్లేసుకున్న సమయం స్టార్ట్ కాలేదు. అయినా కూడా రైతుల కోరిక మేరకు ముందస్తుగా కరిగేట్ల కోసం అని చెప్పేసి నీళ్ళు వదలాలని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేయడము, మేము తక్షణమే స్పందించి ఈరోజు నీళ్ళు వదలడం జరిగింది. ముందస్తుగా ఈరోజు వర్షాలు కురిసిన విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు. పైనుంచి పెద్ద ఎత్తున కర్ణాటక నుంచి వరద వచ్చి ఈరోజు జూరాలకు కూడా పెద్ద ఎత్తున వాటర్ వస్తున్న విషయం మీకు అందరికీ కూడా తెలుసు. మేము ఒక నెల రోజుల ముందుగానే అక్కడ కోయిల్సార్కు నీళ్లు తీసుకురావాలని చెప్పేసి ఉంద్యాల దగ్గర ఉన్న పంపులను కూడా ఆన్ చేసిన విషయం కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అంటే ఎప్పటికప్పుడు ప్రణాళికాబద్ధంగా రైతులను ఆదుకోవాలి, రైతులను అన్ని విధాలుగా అండగా ఉండాలి, రైతులను రాజులను చేయాలనే ఆలోచనతోనే ఈరోజు మా ప్రజాప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమంతా పనిచేస్తూ ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రైతుల కోసమే మేము వచ్చిన ఈ 1.5 ఇయర్లోనే దాదాపు 1,04,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయాన్ని కూడా రైతుల కోసము మేము సాయం అందించిన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా కోయిల్సార్ కింద గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ కోయిల్సార్ ప్రాజెక్టు కట్టిందే కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. గత బీఆర్ఎస్ పార్టీ 2014లో అధికారంలోకి వచ్చి కూడా తెలుసు. గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు నీళ్ల ప్రాబ్లం కానీ, నిధుల ప్రాబ్లం కానీ, నియామకాల ప్రాబ్లం ఉందనే ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సో వచ్చిన తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు రాబందుల్లాక వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి తప్ప ఎక్కడ కూడా కోయిల్సార్ కింద ఉన్న రైతులకు అదనంగా ఆయకట్టుకు నీళ్ళు అందించలేదన్నది వాస్తవం. గతంలో 2017లో మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు ఇక్కడికి వచ్చి కోయిల్సాగర్ కింద ఆయకట్టు రైతులకు 50,000 ఎకరాలకు నీళ్ళు అందిస్తామని చెప్పిన మాట వాస్తవం కాదని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి చెప్పి 1 ఎకరా కూడా అదనంగా నీళ్ళు ఇవ్వాలి. ఈరోజు మేము ముఖ్యంగా పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా కోయిల్సార్ కింద ఉన్న ఏవైతే పెండింగ్ పనులు అవన్నీ కూడా పూర్తి చేయబోతా ఉన్నాం తొందరలోనే. ఈరోజు కోయిల్సార్ కింద కాలువలు మరమ్మతులకు కానివ్వండి, 10 సంవత్సరాల కాలువల మరమ్మతులు నోచుకోలేదు. అప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు IVRCL వాళ్లకు ఈ పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి కాలువల మరమ్మతులు చేసి నీళ్ళు అందించాలని చెప్పేసి అప్పుడు టెండర్ పిలిస్తే గత ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. IVRCL కూడా వైండప్ అయ్యి వదిలేసిపోయిన విషయం మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు వాళ్ళని క్యాన్సిల్ చేసి కొత్తగా 40 కోట్ల రూపాయలతోన కాలువల మరమ్మతులు చేయాలని చెప్పేసి మననే శాంక్షన్ చేసినాము. టెండర్ కూడా అయిపోయింది. కోయిల్సార్ కింద ఉన్న కాలువలని కూడా తొందరలోనే విత్ లైనింగ్తోన మరమ్మతులు చేయబోతా ఉన్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. తప్పకుండా రాబోయే రోజుల్లో కోయిల్సార్ కింద ఉన్న ఆయకట్టు రైతాంగానికి మేము అదనపు ఆయకట్టు కూడా నీళ్ళు అందించడానికి శాయశక్తిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన విధి విధానాలను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఇరిగేషన్ శాఖ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఈరోజు కోయిల్సార్ కింద ఒక గ్రావిటీ కెనాల్ కూడా పూర్తిగా కంప్లీట్ చేసినాము. తొందరలోనే ఇక్కడికి ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని తీసుకొచ్చేసి ఆ గ్రావిటీ కెనాల్ ఓపెన్ చేసి దాదాపు 20 గ్రామాలకు ఒక 10,000 ఎకరాలకు అదనంగా ఆయకట్టుకు నీళ్ళు అందియబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న కూతవేటు దూరంలో అజిలాపూర్ విలేజ్ ఇక్కడికి దగ్గరలో ఉంటే ఆ గ్రామానికి కోయిల్సార్ నీళ్ళు రాకపోతుండే. సో మేము అధికారంలోకి వచ్చినాక అజిలాపురం లిఫ్ట్ కూడా శాంక్షన్స్ చేయించడం జరిగింది. అదేవిధంగా చౌదరపల్లి లిఫ్ట్ కూడా తొందరలోనే ప్రభుత్వ అనుమతులు ఇవ్వబోతా ఉన్నారు. సో అజిలాపురం లిఫ్ట్, చౌదరపల్లి లిఫ్ట్ ద్వారా కూడా దాదాపు ఒక 18,000 ఎకరాలకు అదనంగా ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. అది కూడా తప్పకుండా
తొందరలోనే చేయబోతా ఉన్నాం. అదే కాకుండా కోయల్ సాగర్ వస్తూ ఉన్నారు. గతంలో మీరు చూసింటారు, ఇక్కడ గెస్ట్ హౌస్ ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కట్టిందే తప్ప గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు. ఎందుకంటే ఇక్కడ ఏం బెనిఫిట్స్ ఉండవు కదా. వాళ్ళకి ఎక్కడైతే బెనిఫిట్ ఏమైనా వస్తే, ఎక్కడైనా పెద్ద ఎత్తున కమిషన్లు వస్తే దాన్ని మాత్రమే వాళ్ళు చేపట్టి చేసిన విషయము. దేవరకద్రలో కరోనా ప్రాజెక్టే కానివ్వండి, ఇంక ఇతర చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాట భారతం ఉంది. వాళ్ళు చేసిన దోపిడీ దురాగతాలు ఒకటి కాదు 100 ఉన్నాయి. వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పినారు, రేపు మళ్ళీ కూడా బుద్ధి చెప్తారు. సో ఈరోజు కోయల్ సాగర్ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి పోయిన సంవత్సరం 3.5 కోట్లు, ఈసారి 6.5 కోట్లు, దాదాపు 10 కోట్ల రూపాయలతోన ఈ ప్రాంతాన్ని పూర్తిగా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దబోతాము. తొందరలోనే పనులు కూడా మొదలు పెట్టబోతున్నాం. 10 కోట్ల రూపాయలు అభివృద్ధి శాంక్షన్ అయింది టూరిజం డిపార్ట్మెంట్ నుంచి. సో ఇక్కడ పూర్తిగా పర్యాటక ప్రాంతంగా ఈ టూరిజం అంటే ఈ కోయల్ సాగర్ ప్రాంతాన్ని తీర్చిదిద్దబోతా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు చేపలు, మా మత్స్యకారులకు కూడా మేము శుభవార్త చెప్పబోతా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ చేపల ఉత్పత్తి కేంద్రం గతంలో ఉండే, ఇప్పుడు కూడా ఉంది, కానీ అది పూర్తిగా డిలాప్టెడ్ కండిషన్, అంటే పడవ పరిస్థితిలో ఉండబట్టి అక్కడ చేపల ఉత్పత్తి చేయలేకపోతా ఉన్నాం. సో ఈరోజు మన గౌరవ ఫిషరీస్ మినిస్టరు శ్రీ వాకిటి శ్రీహరి గారి దృష్టికి నేను మా పర్ణికమ్మ దృష్టికి తీసుకపోతే వారు తక్షణమే స్పందించి మొన్ననే అధికారులను ఇక్కడికి పంపించడం జరిగింది. ఫిషరీస్ డైరెక్టర్ గారు, అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్ గారు ఇక్కడికి వచ్చి విజిట్ చేసిరు. ఆ రోజు మేము వాళ్ళకి పూర్తిగా చెప్పడం జరిగింది, రిపేర్లు కాదు, దీన్ని పూర్తిగా మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి, కొత్తగా నిర్మాణం చేయాలంటే మంత్రి గారు కూడా నిన్ననే మేము కలిస్తే సానుకూలంగా స్పందించి తొందరలోనే ఈ చేపల ఉత్పత్తి కేంద్రాన్ని ఇక్కడ ఉన్నాయని కూడా డిస్మాంటిల్ చేసి పాడుబడ్డాయని కూడా తీసేసి కొత్తగా నిర్మాణం చేయబోతా ఉన్నాం. ఫిషరీస్ వాళ్ళకు కూడా వాళ్ళకు అందుబాటులో ఉంచి ఇక్కడ చేపల ఉత్పత్తి ఇక్కడనే పెద్ద ఎత్తున చేపలు పెంచి మన తెలంగాణ ప్రాంతానికి కాదు, మన ఉమ్మడి జిల్లాకు కూడా కోయల్ సాగర్ నుంచే రేపు చెరువులలో ఇడవడానికి చేపలు ఇక్కడే పెంచుతాము, ఇక్కడనే ఉత్పత్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి దానికి సానుకూలంగా స్పందించి శాంక్షన్స్ ఇస్తున్నందుకు మా గౌరవ అది మన యానిమల్ హస్బెండరీ మినిస్టరు శ్రీ వాకిటి శ్రీహరి గారు కూడా నేను మా పర్ణికమ్మ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. మేము కోయల్ సాగర్ ప్రాజెక్టు 1957లో కట్టడం జరిగింది. మీకు అందరికీ కూడా తెలిసింది, మేము ఇప్పుడు కట్టింది కాదు, 1957లో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది. అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు, 43, 25, ఎంత అవుతుంది, 60, ఇంచుమించు 70 ఇయర్స్, 65 to 70 ఇయర్స్ అవుతుంది. ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ప్రాజెక్టు పనిచేస్తూ ఉంది. జూరాల ప్రాజెక్టు కట్టి కూడా దాదాపు 40 ఏళ్ళు అవుతా ఉంది, అది చెక్కు చెదరకుండా పనిచేస్తూ ఉంది. నాగార్జున సాగర్ కట్టి ఒక 75 సంవత్సరాలు అవుతా ఉంది, అది చెక్కు చెదరకుండా పనిచేస్తూ ఉంది. ఇట్లా శ్రీశైలం, ఇవన్నీ కూడా మేము ఆ రోజు అధికారుల సలహాలు సూచనలు తీసుకున్న నిపుణుల సూచన సలహాల మేరకు ప్రాజెక్టులు కట్టడం జరిగింది. కానీ గత పాలకులు, ముఖ్యంగా మేము గొప్ప నాయకులము, మేము పెద్ద మేధావులం అని చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, వారి కుటుంబ సభ్యులు, వాళ్ళతో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా కలిసి కాళేశ్వరాన్ని ప్రాజెక్టు కడితే అది కట్టిన సంవత్సరానికి కూలిపోయిన విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలుసు. అంటే ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసిన దుర్మార్గులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు మేము అధికారుల సలహాలు సూచనలు, నిపుణుల సలహాలు సూచనల మేరకు ప్రాజెక్టులు కట్టినాం. ఇప్పటికి చెక్కు చెదరకుండా పనిచేస్తాం. అది కాంగ్రెస్ పార్టీ అంటే. సో నేను ప్రజలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ఒకసారి ఆలోచన చేయండి. అట్లాంటి దుర్మార్గులు, దోపిడీదారుల మాయమాటలు నమ్మకండి. ఇప్పటికే నమ్మి 10 ఏళ్ళు మోసపోయినాం. సో ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మీరు పూర్తి స్థాయిలో మద్దతు తెలపండి. తప్పకుండా మేము జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, జడ్పీ చైర్మన్లు, అదే మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, అదేవిధంగా అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది అని కూడా ఈ సందర్భంగా